భూమిని నమ్ముకొని కష్టపడ్డాడు ఎప్పటికీ నష్టపోడు పెద్దమ్మా. అదే రైతు. గర్వంగా చెప్తున్నా పెద్దమ్మా, నేను కూడా రైతునే. నీ కొడుకును కూడా ఇప్పటి నుంచి వ్యవసాయం పంపించు పెద్దమ్మా. నువ్వు ఒక్కదానివే కాదు పెద్దమ్మా, ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు గంత అంటారు. ఎందుకు పెద్దమ్మా? వ్యవసాయం అంటే గంత చిన్న చూపు. నేను కూడా బీటెక్ చదివిన. పుప్పల మల్లేశ్వర కొడుకు వ్యవసాయం చేస్తున్నట, గంత చదువు చదివి మా నాన్నతో ప్రతి ఒక్కరు చెప్తున్నట. నేను కూడా ఒకరి కింద పని చేస్తే మనకు 4 మెతులు ఎట్లా పోతాయి పెద్దమ్మా? చెప్పు పెద్దమ్మా. వ్యవసాయం అంటే ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. భవానీ పని తీరిందా? ఇంకా తీరలేదు అత్తమ్మా. నీ పని అయిందా? దా కూసో. నాకేం పని ఉన్నదే? ఇంట్లో ఉన్నది ముగ్గురమేనాయే. బుక్కడంత బువ్వాడినా 2 గుడ్లు కొట్టిపోసిన అంతే. అగో ఇలా శనివారం కదా అత్తమ్మా, మీ ఇంట్లో కౌసు అంటారు కదా. ఏం చేసుడే, మీ మామూడ కొడుకు నీసు లేదు ముద్ద దిగదా, తాగొచ్చి ఏడగొడతాడు అని ఆంటీ పాడి చేసిన. అవు కానీ మా చెల్లేదే కనబడతలేదు. మీ ఇద్దరు అరణ్లకు వట్టికి ఇంటికాడుంటే ఏడ మనసున పడుతుంది. ఆమె నీ లెక్క ఏడ ముచ్చట్లు పెట్టవేందో. ఏ ఊకోయే, అత్తని మీ ఇంటికి అత్త అగ్గ సుగుని ఇంటికి పోతా, ఇంకేడికి పోతానే. అవు కానీ మీది కట్ట కింద చీరకలేదా? అది అమ్ముతుండట కదనే. షీర్కనా? గది మేమెందుకు అమ్ముతాం అత్తమ్మా? అయినా నీకెవరు చెప్పిర్రు మేము అమ్ముతున్నామని? బర్లరాజు గారు చెప్పిండే, పొద్దుగాల పాలు పోయి వచ్చినప్పుడు మీ ఆరాలు భూమి అమ్ముతాందట, ఎవరో ఎందుకు కొనుడు, నువ్వే కొనకపోయినావు అన్నాడు. అయినా భూమి అమ్మే అవసరం మా అత్తమ్మకి ఏమొచ్చింది అత్తమ్మా? అదో నువ్వు ఈయనే ఉన్నావా అక్క? రాంగా మీ ఇంటికాడికి వెళ్ళి చూసుకుంటా వచ్చిన నేను. ఇక్కడనే ఉన్నా గానీ నాతోనేం పనే? మీ భార్యను దగ్గర కట్టేయాలని ఎన్నిసార్లు చెప్పాలక్క? నా ఎల్లి మళ్ళీ దిగి అంగడి చెప్తాంది. నేనేం చేయాలి? మీ బావ అద్దు అద్దు అనగా దాన్ని కొనుకొచ్చి నాకు గండాన దాపురం చేసిండు. అదేమో చెప్తినదాయే, దాన్ని కొడితేనేమో మీ బావ తాగొచ్చి నన్ను కొడతాడు. నా బతుకు పాడుగాను. నువ్వేమన్నా చెయ్యి, దాన్ని అయితే కొంచెం దూరం కట్టేయి. సరే మా గట్టెత్తా, పోతాను ఇక. అసలు మా అత్తమ్మకు భూమి అమ్మే అంత అవసరం ఏమొచ్చింది? నేను అడిగితే ఏమన్నా అనుకుంటుంది కావచ్చు. ఆయనతోటే అడిగిపిస్తా. బవ్వే బవ్వే, పాస్బుక్ ఆధార్ కార్డు బయట పెట్టే, బ్యాంక్ పోయి రావాలి. మావోదు గాని నేను నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిది అది? మన కట్ట కింది పొలమట అమ్ముతా అని చెప్పిర్రా? అగో మనం ఎందుకు అమ్ముతామే? తలకాయ గిట్లా తిరుగుతుందేంది నీకు? నేనేమంటలేను, మీ అమ్మనే ఊరంతా ఈ ముచ్చట చెప్పుకుంటుందట. అగో అది గట్ల ఎందుకంటది? అయినా ఈ ముచ్చట నీకెవరు చెప్పిర్రే? నాకెవరో చెప్పిర్రు కానీ ముందైతే మీ అమ్మని పోయి అడుగుపో, ఇది నిజమా కాదా అని. అది గట్లేం చెప్పదే. ఒకవేళ అంబేది ఉంటే మొదలు మనకు మా చెప్తుంది. నువ్వు ఇంట్లో లేడుకొని గొడవలు చేయకే. నేనేం చెప్పినా నీకు నచ్చది, మీ అమ్మ ఏం చేసినా నచ్చుతుంది కదా. ఏందే నోరు బాగా లేస్తుంది? ఈపికి ఇట్లా ములముల పెడుతుందా? దెబ్బలు కావన్నా? కొడతావు, ఎందుకు కొట్టావు? నువ్వు ఇట్లా చెప్తే ఇనవే. ఏమైంది బిడ్డ? ఏం తెలియనట్టు నీకేమైంది బిడ్డ అంటున్నావా? మీరే రోజులు పెట్టుకుంటారా? నాకేం తెలుసే? నీకేం తెలుస్తుంది? ఏం తెలియదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అసలు ఏం అర్థమైతే లేదే. నీకేం అర్థం కాదు. ఏమైందా భవాని? ఎందుకు ఎడతానవే? ఏం చెప్పాలి అత్తమ్మ, భూమి అమ్ముడు గురించి మీ కొడుకుని అడిగితే ఎటు పడితే తిట్టి కొట్టిపోయిండు. అయ్యో అడుగుతూనే కొట్టిన ఆడే
పోరానికి గింత కూడా తలకాయ లేదు. నేనేం అనలేదు అత్తమ్మ. మీ అమ్మ గిట్లా భూమి అమ్ముతాం అంటుందట, ఒకసారి అడుగు అన్న అంతే. నేను అన్న దాంట్లో ఏమన్నా తప్పుందా అత్తమ్మ? అవ్వా అనలేని తప్పు ఉన్నదే, గాయంతాడు కవా. నువ్వు ఇంట్లో మనిషివేనా, ఏమన్నా బయట మనిషివా? ఇంట్లో మనిషినని నువ్వు నేను అనుకుంటే అయిపోతుందా అత్తమ్మ? వాళ్ళు అనుకోవాలి కదా. అవునే, ఇది కూడా నిజమే. మరి ఈ ముసుగుల గుద్దులాట ఎందుకే? నువ్వే చక్కగా మీ అత్తని అడగరాదు? మీ కొడుకుని అడుగు అంటేనే నన్ను ఇరగదంచిండు. ఇక నేను గిట్ల పోయి ఆమెను అడిగి ఆమె ఆయనకు లేనిపోని అన్ని ఎక్కించి చెప్పిందనుకో, ఇక నన్ను ఉంచనే ఉంచాడు. ఇక ఏమోనే నీ ఇష్టం. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమే? అందుకే ఇప్పుడు అడుగు అంటానా. ఇక ఏమో మీ ఇంట్లో ముచ్చట నాకెందుకే, నేను పోతానే. అగో పెయిన పని ఏమైందిరా? ఏమైందమ్మా? ఎప్పటి లెక్కన అయింది. జాబ్ ఇస్తానంటారు కానీ నువ్వు ఎక్కడైనా పని చేసినావని అడుగుతారు. పని చేయకుంటే నీకు జీతం తక్కువ అవుతానంటారమ్మా. ఇక నీకెప్పుడు వస్తుందిరా నౌకరి? నీ తోటలను చూడుకో, నౌకర్లు వేసుకుంటా మంచిగా లగ్గం చేసుకొని మంచిగా ఉన్నారు. నీకెందుకు వస్తుందిరా ఇక నౌకరి? నీ నౌకరి పాడుగాను. నేనేం చేయనే, చదివిన చదువుకు చక్కగా నౌకరు దొరుకుతలేదు. ఇగో ఇవన్నీ నాకు తెలియదురా. ఈ నెల అయిపోయే వరకు నువ్వు నౌకరు తెచ్చుకొని నాకు కనబడాలి. అమ్మ ఈ చదువులు ఈ జాబ్ నాకు సెట్ కాదు. సప్పుడేక నేను శివగాని లెక్క వ్యవసాయం చేసుకుంటా. ఏందిరా నువ్వు వ్యవసాయం చేస్తావా? నువ్వు మంచి నౌకరు తెచ్చుకొని ఊళ్ళో మంచి పేరు తెచ్చుకోవాలనే కాదురా. గిన్ని పైసలు పెట్టి నిన్ను చదివిపిస్తే మళ్ళీ వ్యవసాయం చేస్తా అంటావేందిరా? మంచి పని చేస్తేనే మంచి పేరు ఉంటుంది. అంటే వ్యవసాయం కన్నా మంచి పని ఏమున్నది అమ్మా? ఈ నీతి మాటలు మూతి దింపుకుంటే మంచిగానే చెప్తానవురా. ఏందో వ్యవసాయం చేస్తానంటే వ్యవసాయం లేదు, ఏం లేదు. ఇంకా ₹1,00,000 ఖర్చు అయినా మంచిదే కానీ నువ్వు నౌకరే చేయాలి. చీని నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటే ఏమన్నా అమ్మ? ఏడులో అర్థం చేసుకోండు. లక్షలు కూడా చదివిస్తే నౌకరీ అయితే వ్యవసాయం చేస్తారంట. వ్యవసాయం ఏందో. ఎటు పోతున్నావే? దుకాణంలోకి పోతున్నా అత్తమ్మ. అయితమైనా కానీ నిన్నటి ముచ్చట ఏటైందే? అడిగినావు మీ అత్తను? ఏం అడగాలి అత్తమ్మ? ఏమన్నా అడిగితే అవ్వ కొడుకులు ఇద్దరు ఒకటై నా మీదకెళ్ళి ఎత్తుర్రు. అగో మరి గిట్లయితే ఎట్లనే? నీకేం పట్టలేదా? మా ఉంది కానీ ఆలోచించితే మా అత్తమ్మ అట్లా వేయదనిపిస్తుంది. మాకేం అప్పులు లేవు. మా అత్తమ్మ భూమి ఎందుకు అమ్ముతుంది చెప్పు? ఓ పిచ్చిదానా, నీ ఆడబిడ్డ మొగడు ఏదో బిజినెస్లా దివాలు తీసిండట కదనే. ఈ భూమి అమ్మి ఈ పైసలు అటు జగబెడదామని చూస్తుంది మీ అత్త. అవునా? అయినా వాళ్ళకి మంచి జరగాలని మమ్మల్ని ముంచుతుందా? అయ్యో నువ్వు ఇంత పిచ్చిదాని వానే. మీ అత్తకు మీ ఆడబిడ్డ అంటేనే పానమే. నేను చిన్నప్పటి నుంచి చూస్తలేనానే. అవునా? అయితే ఆగు, మా మామకి చెప్పి మా మామతోనే అడిగిపిత్తా. ఓ పిచ్చిదానా, మీ మామకేమెరకనే? మీ మామ పొద్దుగా లేస్తే మళ్ళీ పొద్దుకి వచ్చి ఇంత తిని పంటాడు. అంతా మీ అత్తదే నడుస్తాందే రామాయణం. అవును నిజమే. మరి ఇప్పుడు ఏం చేసాడు అత్తమ్మ? ఏం చేస్తున్నా గిట్ల ఎడ్డి దాని లెక్క అడుగుతానేవేందే? ఎటైతాటాయే పోయి మీ అత్తను అడుగుపో. అంతలావైతే మీరు మాట్లాడుతుంటే నేను వచ్చి మాట్లాడతా. సరే అత్తమ్మ, ఇప్పుడే పోయి అడుగుతా. అడుగుపో. ఏమైరా సాయిగా మొత్తానికి కనబడతలు ఎటు పోతావు? ఏం చేద్దాంరా, రోజు పొద్దులేసి పనుకోవడనే, మళ్ళీ పొద్దుకి వచ్చి తిని పనుడనే. ఘోరంగా దమ్మవుతుందిరా. మరే గంతగానే కష్టపడగదలు ఊళ్ళో ఏమైనా పని చూసుకోపోయినావురా? గంత దూరం పోవడెందుకు? మన ఊర్లో ఏం పనులు పాడైనాయిరా. గవే మందుగల్లుడు, మొరం మోసుడు, ఎవరికన్నా నల్ల రాకుండా నల్ల పొక్కలు తవ్వుడు, నల్ల పొక్కలు తవ్వుడు, గింతే గివే పనులు. ఇంకేముంటాయిరా? అవు నిజమే కానీ అయితేవే కానీ పైసలు మంచిగానే వస్తానయా? నీళ్ళ లేలుపెట్టి ఉత్తిగా నాకినట్టు వస్తానయా? ఎంత వచ్చినా ఏమున్నదిరా, అన్ని ఈఎంఐలకే వీక పట్టే. నీకేంద్రా, మీ అయ్య వెనక నీకు గట్టిగానే ఉండే. ఏమన్నా అయితే చూసుకోడా? ఏం చూసుకున్నారా, రోజు ఇంట్లో కుక్క బూతులు తిడుతుండు. ఆ బూతులకు వశపడకనే గిట్లా పని అని చెప్పి తొంపు పెట్టుకొని బయటకు పోతున్నా. మరే లగ్గం ఎప్పుడు చేసుకుంటావురా? మన దోస్తుగాళ్ళకి అందరికైనాయి, ఇక నువ్వు ఒక్కనే ఉన్నావు. ఏం లగ్గం రా, ఎవ్వరు చూడు పిల్లగాడు ఏం చెప్తుండు, నౌకరు ఉందా, ఎంతగానో చదివిండు అని అడుగుతుర్రు. చెప్పపోయినావురా ఇంటర్ 8 సార్లు చదివినా అని? అట్లా చెప్తే ఇజ్జత్ వీక్తుందిరా. పిల్లని అడిగి ఇజ్జత్ తీసుకునే కన్నా సప్పుడేకుండి మానం కాపాడుకోవడం మంచిదని ఆగుతున్నా. ఫోన్ వస్తుంది. హలో సార్, వస్తున్నాను సార్, ఒక 10 minutes. ఓకే.
అరే నేను పోతారు ఇక టైం అవుతుంది మా సార్ ఫోన్ చేసిండు సరే సరే పోతా నేను కూడా. సరే ఎక్కడ సామాన్ అక్కనే పెడుతురు, మళ్ళీ వచ్చి నేనే చదువుకోవాలన్నట్టు అన్ని. ఇగో గిటు ఏంటిదే? నువ్వు నన్ను ఎలా కొట్టినా మంచిదే చంపినా మంచిదే, దీని గురించి మీ అమ్మని అడుగుడే. కలువిలో తాగచ్చినావా? మళ్ళీ పొద్దు పొద్దుగా నొల్లి సురి ఎత్తున్నావు నన్ను ఇట్లా. నేను సపడే కూకున్న కొద్దీ మీకు బాగా అలసైపోయింది. నాకు అదంతా తెలియదు, నాకు అన్ని ముచ్చట్లు తెలియాలి. ఇట్లా కాదే, నువ్వు దెబ్బ పడితేనే వింటావే. ఆగురా దాని కూడా దానవరా. అమ్మా దీన్ని కోసుడా కోసి పోగులేసుడా? ఉట్టిగా లేనిపోయి షాడీలు చెప్తుంది నీ మీద. ఏం చెప్పిందిరా అది? అమ్మా నువ్వట మాకు చెప్పకుండా కట్ట కింద భూమి అమ్ముతున్నావట. ఎందుకు అమ్ముతున్నావని నడువన్న నెగెత్తుంది. అవునే పిసపోరి, నేనెందుకు భూమి అమ్ముతాననే? నాకు మా తెలుసు నువ్వు అమ్ముతున్నావని. నీకెవరు చెప్పిరే నేను భూమి అమ్ముతానా అని? ఎవరు చెప్తేంది? మొదగల ఆ భూమి ఎందుకు అమ్ముతున్నావో చెప్పు. ఆ భూమిలో తాతల నాటి నుంచి అన్నబెట్టిన భూమి కాదే. అయినా మీ మామకు యాక్సిడెంట్ అయినప్పుడే పైసలు అవసరం అంటే ఆ భూమి నేను అమ్మలేదు. దసరికి ఆ భూమి నేనెందుకు అమ్ముతానే? నువ్వెట్లా అనుకున్నావే నేను అమ్ముతానా అని? అమ్మా నువ్వు ఆగే, ఇవన్నీ కాదు కానీ అసలు నీకు ఈ ముచ్చట ఎవరు చెప్పి చెప్పే. ఎవరో చెప్తే నేనేందుకు నమ్ముతా? ఈ పెద్దమ్మనే చెప్పింది. గదాని మాటలన్నీ నువ్వు గింత ఆగం చేస్తావా? అదన్నీ అబద్ధాలు చెప్తుంది. ఇల్లునంతా ఆగం చేసేది నువ్వు, ఆమె కాదు అబద్ధాలు ఆడేది. నువ్వు ఆడుతున్నావు అబద్ధాలు. ఒక్క నిమిషం ఆగే, ఇప్పుడే చూపిస్తారా మీకు. అక్క ఓ అక్క ఉన్నావా? ఉన్నానే చెప్పు. నేనట భూమి అమ్ముతా అన్నానా? ఏ అనలేదే, అయినా నువ్వెందుకు అమ్ముతావే భూమి? మరి నా కోడల్ని చూడిపో, నేనట భూమి అమ్ముతా అన్నానట, దానికి ఎవరో చెప్పిరట. అది ఊరికే నా మీదకి లొల్లికి వస్తుంది. అయ్యో పోరి చూడటానికి మంచిగానే ఉన్నది కాదే, మంది మాటలు పట్టుకొని నిన్నంటదా? ఏమో అక్క, దానికి ఎవరెక్కిచ్చి చెప్తారో ఏమో. ఆన్ లెవెల్లో చెప్తే ఇది వింటదా? కాలం పోరగాళ్ళకు గింత కూడా తెలియలేదు. మందిని ముంచే ముండలు ఏదోటి చెప్తారు, గవన్నీ మనసులో పెట్టుకొని సంసారాన్ని ఖరాబ్ చేసుకుంటారా కదా అక్క, దానికి నువ్వే బుద్ధి వచ్చేటట్టు చెప్పాలక్క. ఏ చెప్తేనే అప్పటి వరకు వచ్చి మా చెప్తుంది. అప్పటిదాకా ఎందుకు అక్క, ఇప్పుడే చెప్పుర్రి. భవానీ, అరే శివ ఇట్రారా. అగో చూసినావానే? ఏందత్తమ్మ ఇట్లా చేసినావు? మా అత్తమ్మ కంటే నేను నిన్నే ఎక్కువ నమ్మిన. నన్ను నమ్మకున్న మంచిదేనే, గిసొంటి వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అనుమానించినవు. నిన్నెప్పుడు ఎవరా లెక్క చూడలే, నా సొంత అక్క లెక్క చూసినా. కానీ నువ్వే గిట్లా మా ఇంట్లో పుల్లలు పెడతావు అనుకోలే. అమ్మా ఇంకా వీళ్ళతో మనం మాట్లాడిందే, ఇప్పటి నుంచి వీళ్ళతో మనకి ఎలాంటి సంబంధం లేదు. పోదబ్బా. అరే ఆవురా, నాది తప్పైంది, కొంచెం నేను చెప్పేది వినరా. ఏంటిది వినేది? మా అమ్మ మంచిది కాబట్టే నువ్వు గుణమేందో దీన్ని తెలిసినట్టు చూపెట్టింది. వేరేటోళ్ళు అయితే ఎంత నొల్లి పెట్టుకున్నావు? అయినా అక్క మా మీద గింత మంట ఎందుకు పెట్టుకున్నావు? మేమేం పాపం చేసినావు నీకు? మీరేం చేయలేదు చెల్లే. నా కొడుకు అంటే శివ చిన్నోడు, అసంటోడు మంచిగా పని చేసుకుంటా లగ్గం చేసుకొని సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు ఏం పని లేక ఉత్తగానే తిరుగుతానన్న కోపంలో చేసిన, అంతేగాని నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. ఎంతైనా తల్లిని కదా, నా కొడుకు జీవితం మంచిగా లేదని ఏదో బాధలు ఇట్లా చేసిన. అరే బిడ్డ, నేను కూడా మీ అమ్మ లెక్కనే అనుకొని నన్ను క్షమించురా. కొడుకు జీవితం మంచిగా ఉండాలంటే బగ్గా పైసలు సంపాదించే పని కాదు పెద్దమ్మా, మనసుకు నచ్చిన పని చేయాలి. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా, వాడు కూడా నీ లెక్కనే వ్యవసాయం చేస్తా అంటాడు. నేనే వ్యవసాయం చేస్తే పిల్లలు ఎవరిస్తారా? బయట వ్యవసాయం చేసేటోళ్ళని చిన్న చూపు చూస్తారు. ఆ వ్యవసాయం వద్దు ఏమద్దు, ఇంకెన్ని లక్షలు ఖర్చు అయినా మంచిదే, నౌకరు చేయమని చెప్పిన. వానికి మాత్రం నౌకరు వద్దు ఏమద్దు, శివగాని లెక్కనే వ్యవసాయం చేస్తా అన్నారా. ఒక వ్యవసాయం చేసే కుటుంబంలో ఉండి వ్యవసాయాన్ని చిన్న చూపు చూసిందా? ఒక రైతు ఎంత కష్టపడితే 4 మెతుకులు మన నోట్లో పోతానని మర్చిపోయి నా కొడుకుని వ్యవసాయం చేసుడు వద్దు అని బాగా చిన్నతనం చేసి మాట్లాడిందా? అరే రేపటి నుంచి నా కొడుకుని నెంబర్ తీసుకుపోయి వానికి వ్యవసాయం చేసుడు నేర్పురా. వచ్చే కోడలు వ్యవసాయం చేస్తే ఏమనుకుంటుందో అనుకున్నా, నా కొడుకు నౌకరు ఇవ్వాలని ఆలోచించిందా? ఈ కాడ నుంచి చెప్తానా, నాకు వచ్చే కోడలకు నా కొడుకు వ్యవసాయం చేస్తానని చెప్తా. అమ్మా
ఇప్పటికైనా అర్థం చేసుకునేది. ఇక నేను వ్యవసాయం చేసుకుంటా. పెద్దమ్మ నువ్వు ఒక్కదానివే కాదు పెద్దమ్మ, ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి అంత అంటారు. ఎందుకు పెద్దమ్మ? వ్యవసాయం అంటే గంత చిన్న చూపు. నేను కూడా బీటెక్ చదివిన, పుప్పాల మల్లేశ్వరం కొడుకు వ్యవసాయం చేస్తున్నట, గంత చదువు చదివి మా నాన్నతో ప్రతి ఒక్కరు చెప్తున్నట. నేను కూడా ఒకరి కింద పని చేస్తే మనకు 4 మెతులు ఎట్లా అవుతాయి పెద్దమ్మ? చెప్పు పెద్దమ్మ. వ్యవసాయం అంటే ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. కానీ గడు వ్యవసాయం చేస్తున్నట, గాడు పొలం దున్నుతున్నట, గాడు మక్క కంకి ఎత్తున్నట అని చెప్పి ఎంత చిన్న చూపు చూస్తున్నారు పెద్దమ్మ. ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి మనం చెప్పాల్సింది ఒకటే పెద్దమ్మ, ప్రతి ఒక్కరికి ఏ పని చేసుకున్నా కూడా మన ఇంటి దగ్గర వ్యవసాయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంత డాడీకో అమ్మకు కొంత హెల్ప్ అని చేయాలి వ్యవసాయం. కానీ ఇక వ్యవసాయం చేస్తామని ఎంతమంది అంటారు పెద్దమ్మ? నువ్వు కూడా నీ కొడుక్కి ఇష్టమున్న వ్యవసాయం నువ్వే వద్దంటే వేరే వాళ్ళకి ఎట్లా పెద్దమ్మ? సిటీ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద జాబులు బంద్ చేసుకొని వ్యవసాయం చేయడానికి కత్తురు పెద్దమ్మ. కానీ మనం ఊర్లో అందరినీ ఇప్పుడు ఏం చేస్తున్నాం పెద్దమ్మ? ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తామా, నా కొడుకు ఒకరి కింద 10,000 జీతం 20,000 జీతం, నా కొడుకు గవర్నమెంట్ జాబే కావాలి, నా కొడుకు సాఫ్ట్వేర్ జాబే కావాలి, నా కొడుకు మంచి ఆఫీస్ జాబ్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరికి 4 మెతులు ఓ పెద్దమ్మా. మనకు రాను తిండి కూడా దొరకదు పెద్దమ్మా. నువ్వు బంగ్లాలు కట్టుకున్నా, బండ్లు కొనుక్కున్నా, చీరలు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా అవి ఉంటాయి పోతాయి. భూమిని నమ్ముకొని కష్టపడ్డాడు ఎప్పటికీ నష్టపడు పెద్దమ్మా. అదే రైతు. గర్వంగా చెప్తున్నా పెద్దమ్మా, నేను కూడా రైతునే. నీ కొడుకును కూడా ఇప్పటి నుంచి వ్యవసాయం పంపించు, సరేనారా? సరే అన్న. హాయ్ ఫ్రెండ్స్, మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్ ని మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్ ని మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్ ని అమ్మా చెప్పు, ఇక కాళ్ళు నొత్తున్నాయి. ఇగో వీడియో చూసి రవులా ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తున్నది కదా ఛానల్ పేరేందో? మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్. అలానే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? రైతు గురించి అయితే వీడియో మాత్రం మంచిగా తీసినాము. ఇంకా మంచి మెసేజ్ తోటి నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది. ఇక మనోడు తిరుమలపూర్ నుంచి వచ్చి మన వీడియో చూడడానికి మన సబ్స్క్రైబ్ తిమ్మాపూర్. బాయ్ బాయ్ బాయ్.